అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్టీ మారినటువంటి దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు జలకిస్తున్నారు. ఇప్పుడు మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన ఓపెన్ అప్ అయిండు. ఆయన ఏం చెప్తున్నాడు, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదా, రేవంత్ రెడ్డికి 22 సార్లు ఫోన్ చేసినా సిద్ధాపూర్ రిజర్వాయర్కి ఏమైనా బడ్జెట్ శాంక్షన్ చేస్తాడేమో, నిధులు ఇస్తాడేమో అని అనుకుంటే ఆయన నిధులు ఇచ్చే పరిస్థితి లేదు, పని చేపించేటటువంటి పరిస్థితి లేదు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, జనాలు అడుగుతున్నారు, నా నియోజకవర్గానికి నిధులు రాక పనులన్నీ ఆగిపోయినాయి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఇంట్లో కూర్చుంటే నాకు అన్ని జీవోలు పాస్ అయ్యేటి, నేను ఇంట్లో కూర్చుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ చకచకా పని అయిపోయేది, నేను ఇంత పెద్ద మనిషిని మంత్రుల కాళ్ళు మొక్కాలనా, మంత్రులకు ఊకే ఫోన్ చేయాలనా, మంత్రుల వెనకాల తిరగాలనా, అసలు ఏం ప్రభుత్వం ఇది, నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, నేను ఇక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి మొన్న ఓపెన్ అప్ అయిండు. అంటే పోచారం మాట్లాడేసిండు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కరెక్ట్ లేదు, ఏదో పార్టీలోకి రమ్మని చెప్తే నేను వచ్చినా, కానీ అలా ఇంత ఘోరమని నేను అనుకోలే, నేను ఊకుకే ఫోన్ చేయాలనా, నేను ఫోన్ చేస్తే మంత్రులు లేపరు, నేను ఫోన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేపరు, నేను ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేపడు, అపాయింట్మెంట్ ఇయ్యాడు, కలవడు, అసలు ఏంది ప్రభుత్వంలో మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓపెన్ అప్ అయిండు. అట్లనే పార్టీ మారినటువంటి 2-3 ఎమ్మెల్యేలు కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి లెక్కనే కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి ఓపెన్ అప్ అవుతా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి ఒక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఓపెన్ అప్ అయిపోయిండు. గూడెం మైపాల్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ పార్టీ నచ్చలే, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం నచ్చలే, కాంగ్రెస్లో ఫ్రీడమ్ లేదనేటటువంటి సంగతి గూడెం మైపాల్ రెడ్డికి అర్థమైపోయింది. ఆయన కాంగ్రెస్కి ఎగ్జిట్ అయిపోయిండు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిండు. గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోయినా కూడా కేసీఆర్ యాక్సెప్ట్ చేసిండు, ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి అందరు లెక్క కేసీఆర్ని తిట్టలేదు, కేసీఆర్ని విమర్శన చేయలేదు, కేటీఆర్ని తిట్టలేదు. గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నా కూడా కేసీఆర్ ఫోటోనే గూడెం మైపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నాడు. అప్పుడు కేసీఆర్కి అర్థమైంది ఏంటంటే గూడెం మైపాల్ రెడ్డి మన లైన్లోనే ఉన్నాడు, గూడెం మన లైన్లోనే కంటిన్యూ అవుతున్నాను కేసీఆర్కి అర్థమై గూడెం మైపాల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోయినప్పుడు కూడా కేసీఆర్ యాక్సెప్ట్ చేసిండు. ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి లెక్కనే గూడెం మైపాల్ రెడ్డి బాటలోనే 5 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు రేపో మాపో పోచారం శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ పోయి కేసీఆర్ని కలవబోతున్నట, కేసీఆర్తో డిస్కస్ చేయబోతున్నట. ఇప్పుడు మళ్ళీ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోవడానికి, బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు పోచారంకి ఇంకో బాధ ఏం తెలుసా, పార్టీ మారడం వల్ల పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తాడో చేయడో తెలియదు, ఎందుకంటే పాపం పోచారం శ్రీనివాస్ కూడా వయసు దగ్గర పడుతుంది, పోచారం శ్రీనివాస్ అన్నకు కొంచెం వయసు పెద్దగా అవుతుంది కాబట్టి సో పోచారం శ్రీనన్న కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను ఖచ్చితంగా రంగంలోకి దింపుతాడు. సో పోచారం శ్రీనన్న వాళ్ళ కుటుంబ సభ్యులను రాజకీయాలలోకి దించి రాబోతున్నటువంటి ఎన్నికలలో వాళ్ళ కుటుంబ సభ్యులతోటి పోటీ చేపించేటటువంటి కార్యక్రమం చేస్తాడు. కాబట్టి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ఆయనే ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ లీడర్, ఆయన తర్వాత ఆయన వృద్ధుడు కాబట్టి సో ఖచ్చితంగా పోచారం శ్రీనన్న వాళ్ళ కుటుంబ సభ్యులను రంగంలోకి దించాలంటే రేపటి రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు పోటీ చేస్తే కూడా ఏమంటారు, మీ నాయన వ్యవసాయ శాఖ మంత్రి, మీ నాయన ఏదేదో మంత్రి పదవులలో ఉంటుండే, మీ నాయన స్పీకర్గా పనిచేస్తుండే, అలాంటిది మీ నాయనేమో ఇవాళ ఏ పార్టీలో ఉన్నాడు, పార్టీ మారేడు మీ నాయన, ఇది కరెక్ట్ కాదని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కూడా రేపటి రోజు చాలామంది అంటారు కదా. సో పోచారం శ్రీనివాస్ రెడ్డికి పార్టీ మారినటువంటి ఒక పేరు, మళ్ళీ పార్టీ మారినటువంటి పార్టీలో అసలు పనిలే కావు, కాబట్టి పోచారం కూడా ఆల్మోస్ట్ ఆయనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు సుమారు పార్టీ మారినటువంటి 4 ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. మరి ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోతే కేసీఆర్ యాక్సెప్ట్ చేస్తారా అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర పోయి అన్న ఏదో తెలిసి తెలియకపోయినా ఏదో టెంప్ట్ అయినా ఏమనుకోకని ఒకవేళ చెప్తే కేసీఆర్ సరే వయసులో పెద్దోడు పోచారం కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీకి లాయల్గా పనిచేసిండు, స్పీకర్గా పనిచేసిండు కాబట్టి కేసీఆర్ కూడా ఓకే యాక్సెప్ట్ చేసి సరే అన్న పర్లేదులే, ఇది తప్పులు చేయడం సర్వసాధారణం కదా వచ్చేయని చెప్పి మళ్ళీ పోచారంకి కేసీఆర్ చెప్పవచ్చు. సో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం అవుట్ రైట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోనీకి రెడీ అవుతున్నాడు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు పార్టీ మారినటువంటి దాదాపు 4 ఎమ్మెల్యేలు మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్లో పోనీకి సిద్ధమవుతున్నారు. ఎందుకు ఈ 5 మంది ఎమ్మెల్యేలు మళ్ళా బ్యాక్ టు బీఆర్ఎస్, కారణం ఏంది, రీజన్ ఏంది అనేది మనం పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే కాంగ్రెస్లో గెలిచినటువంటి 63 మంది ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్యేలలో 16 మంది మంత్రులు ఉన్నారు.
ఇక మిగిలినటువంటి ఎమ్మెల్యేలు 50 మంది ఎమ్మెల్యేలు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 50-45 మంది ఎమ్మెల్యేలు అనుకుంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి ఫోన్ లేపడట. సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి లేపడు. సొంత కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడుగుతూ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇయ్యడు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో గెలిచినటువంటి వాళ్ళు మంత్రులను కలుద్దామని పోతే మంత్రులు బయట గంట సేపు కూర్చోబెడుతురట ఒరిజినల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అంటే కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఇట్లుంటే ఇక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? అసలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను అసలు ఒక ఎమ్మెల్యే లెక్కనే చూస్తలేరట కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవనికి పోతే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డి అసలు కలిసే పరిస్థితి లేదు, వీళ్ళ దిక్కు చూసే పరిస్థితి లేదు. ఇంకోటి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుందంటే ఇక మరీ ఘోరం. ఇక ఎందుకంటే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గంలో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు రేవంత్ రెడ్డికి చెప్తురట, సార్ మేము ఈ ఎమ్మెల్యేల వల్ల మేము బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతాం, మాకు అవసరం లేదు ఈ పార్టీ, మేము కాంగ్రెస్లో ఉండం, ఆల్రెడీ మేము కాంగ్రెస్లో ఇక్కడ ఉండంగా మళ్ళీ ఈ పార్టీ మారినటువంటి వ్యక్తులు ఎట్లా తీసుకుంటారు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రెజర్ చేస్తారు. మళ్ళీ ఈ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటలేరు. ఏదైనా భారీ బహిరంగ సభ అయినా, మీటింగ్ అయినా, ప్రోగ్రామ్ అయినా, ప్రెస్ మీట్ ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ మీటింగ్ ఉన్నా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇన్ఫర్మేషన్ లేదు, పిలుస్తలేరు, గౌరవం ఇస్తలేరు, మర్యాద ఇస్తలేరు. కాబట్టి ఈ ఎమ్మెల్యేలు కూడా ఎట్లుందంటే ఇక మనం ఉండు దండగా, ఈ పార్టీలో ఉండొద్దు, మనం ఈ పార్టీ మనకు వేస్ట్, ఈ పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఉన్నా పని కాదు లేకపోయినా పని కాదు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నిధులు వస్తలేవు. ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే రేవంత్ రెడ్డి బడ్జెట్ శాంక్షన్ చేసే పరిస్థితి లేదు, నిధులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒరిజినల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఏమొస్తలేదు, మనం పార్టీ మారినటువంటి వ్యక్తులం మనకేమొస్తుంది, మనం కూడా సపరేట్గా మన పని మనం చేసుకోవడం బెటరు. ఇక మనం ఈ కాంగ్రెస్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, కాంగ్రెస్లో ఏం పని కాదు, ఏదో అవుతుందని అనుకొని వచ్చినాం, ఏదో జరుగుతుందని అనుకొని వచ్చినాం, కానీ అంత ఫెయిల్. సో మళ్ళీ బీఆర్ఎస్లో పోవడమే బెటర్ ఏమో అని చెప్పి 5 మంది ఎమ్మెల్యేలు ఆలోచన చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. దీంట్లో ట్విస్ట్ ఏంది చెప్పనా, ఈ 5 మంది ఎమ్మెల్యేల బాధ ఏంది తెలుసా? ఈ 5 మంది ఎమ్మెల్యేలకు అర్థమైపోయింది, 2028 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అర్థమైంది. ఇంకోటి ఏంటంటే రేపటి రోజు 2028లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పక్కా ఓడిపోతామనేటటువంటి సంగతి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు అర్థమైపోయింది. మళ్ళీ ఇప్పుడున్నటువంటి టైంలో బీఆర్ఎస్ పార్టీ పైన జనాలు మంచి పాజిటివ్ ఒపీనియన్లోకి వచ్చారు. జనాలు చాలామంది బీఆర్ఎస్ఏ బెటరు, బీఆర్ఎస్ఏ మంచిది, కేసీఆర్ మంచో చోట కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలనేటటువంటి ఆలోచనతోటి జనాలు కూడా వచ్చారు. కాబట్టి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కథ ఏం అర్థమైందంటే మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు, బీఆర్ఎస్ఏ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి అంత స్కోప్ లేదనేది ఎమ్మెల్యేలకు అర్థమైపోయింది. ఇంకోటి రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు. రేవంత్ రెడ్డి నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం నియోజకవర్గానికి 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు శాంక్షన్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలు, ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏమో సుమారు 10 మంది, దాంట్లోకి వెళ్ళి గూడెం మైపాల్ వికి ఇంకా 9 మంది ఉన్నారు. అంటే పోయిండు గూడెం మైపాల్ మళ్ళీ పార్టీలోకి వచ్చిండు, దేంట్లోకి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. అయితే ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ 9 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏంది కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. అయితే ఈ 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్లిక్ ఒపీనియన్ ఏంది, పబ్లిక్ ఏమంటారట అంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడేమో ఏమన్నారు, మనం బీఆర్ఎస్లో ఉంటే ప్రతిపక్షంలో ఉంటే మన నియోజకవర్గం డెవలప్మెంట్ కాదు, ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ ప్రతిపక్షంలో పట్టించుకోరు అని చెప్పి ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. ఇప్పుడు జనం ఏమంటారు తెలుసా, మీరు బీఆర్ఎస్లో ఉంటే నిధులు రావు, నియోజకవర్గం డెవలప్మెంట్ కాదని చెప్పి కాంగ్రెస్లోకి పోయారు, అధికార పార్టీలోకి పోయారు. మరి అధికార పార్టీలో ఉంటే ఏం నిధులు వచ్చినాయి, మీరు అధికార పార్టీలో పోయినాక ఈ నియోజకవర్గంలో ఏం చేశారు, మీరు అధికార పార్టీలో పోయిన తర్వాత కాంగ్రెస్ మా ఊరికి ఏమైనా చేసిందా, మా నియోజకవర్గానికి ఏమైనా చేసిందా, మా ఊళ్ళో ఏమన్నా రోడ్లు వచ్చినాయా, బుగ్గలు వచ్చినాయా, స్కూల్ వచ్చిందా, ఏం చేశారని. మీరు ప్రతిపక్షంలో ఉన్నా ఒకటే, అధికార పార్టీలో ఉన్నా ఒకటే, మీరు ఏ పార్టీలో ఉన్నా ఏ పని చేయరు, ఇక మిమ్మల్ని మళ్ళీ గెలిపించుడు వేస్ట్ అని చెప్పి జనాలు అంటారు. ఇదంతా కూడా ఎమ్మెల్యేలకు అర్థమైపోయింది. అందుకే 5 మంది ఎమ్మెల్యేలు డిస్కషన్ చేస్తున్నారట పోచారం శ్రీనివాస్ రెడ్డి తోటి. ఆ ఎమ్మెల్యేలు ఇక పేర్లు వద్దులే కానీ ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. సుమారు పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇంకా 4 ఎమ్మెల్యేలు డిస్కషన్ చేస్తున్నారట. మీటింగ్ ఉందమా పోదమా, కాంగ్రెస్లో కంటిన్యూ అయిదమా వద్దా, ఇంకా దాదాపు 2.5 సంవత్సరాలు ఉంది, 2.5 ఇయర్స్, 2.5 ఇయర్స్ ఉంది. ఇంకా ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్లోనే కంటిన్యూ అయిదమా, మళ్ళీ మంచో చెడో బీఆర్ఎస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు ఏమున్నదబ్బా, వెరీ సింపుల్. ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిరో
ఈ కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కండవాలు మార్చాలి అంతే. కాంగ్రెస్ తీసేసి బీఆర్ఎస్ కప్పుకొని మళ్ళీ కాంగ్రెస్ని విమర్శలు చేస్తే ఆటోమేటిక్ బీఆర్ఎస్ ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఈ ప్లానింగ్ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ 5 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ని విమర్శించడానికి, కాంగ్రెస్ని ప్రశ్నించడానికి, కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేయడానికి రెడీ అవుతున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్కి ఫేవర్గా మాట్లాడతారు, కేసీఆర్కి సపోర్టివ్గా మాట్లాడతారు అన్నట్టు. వీళ్ళకి అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ నుండి నిధులు రావు, కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే మళ్ళీ గెలవం, జనాలు కూడా తిడుతుర్రు, రేవంత్ రెడ్డిని తిడుతుర్రు, రేవంత్ రెడ్డి పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది, కాబట్టి పార్టీలకి వెళ్ళిపోవడమే బెటర్ అని చెప్పి వీళ్ళు నిర్ణయించుకున్నట్టుగా కనబడుతుంది. 5 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్కు రాజీనామా చేయబోతున్నారట. కాంగ్రెస్ నుండి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. పోచారం శ్రీనివాస్ రెడ్డితో డిస్కస్ చేస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం అవుట్ రైట్ కాంగ్రెస్ నుండి మళ్ళీ రాబోతున్నాడు బీఆర్ఎస్లోకి. ఎందుకంటే పోచారంకి అర్థమైపోయింది, ఇప్పుడు పోచారం సీనన్నకు కూడా వయసు ఎక్కువ, మళ్ళీ పోచారం సీనన్న ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. ఆయన ఇప్పుడు రాజకీయాలలో పూర్తి స్థాయిలో ఉండడా అనేది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన సీనియర్ సిటిజన్, ఆయనే కొంత రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి సీనన్న ఇన్ని రోజులు ప్రజల కోసం పనిచేసింది, ఇప్పుడు ఆయన కూడా కాపాడుకోవాలి కదా, ఆయన కూడా రెస్ట్ తీసుకోవాలి కదా. కాబట్టి పోచారం సీనన్న వాళ్ళ కుటుంబ సభ్యులను రాజకీయంలోకి తీస్తారట. ఇప్పుడు పోచారం సీనన్న వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయంలోకి దిగిర్రు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అనుకో, నా తమ్ముడు లడ్డు, నాకు వయసు ఎక్కువ ఉన్నది అనుకో, నాకు ఒక 80 సంవత్సరాలు అనుకో, 70-80 సంవత్సరాలు అనుకో, నేను ఎమ్మెల్యే, నేను అధికార పార్టీ అంటే నేను గెలిచిందేమో బీఆర్ఎస్లో, నేను బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో పోయినా అనుకో, కాంగ్రెస్ పార్టీలో పోయినాక కాంగ్రెస్లో ఏ పని కాకపోతే, అధికార పార్టీలో పోయినాక నా నియోజకవర్గానికి ఏ డెవలప్మెంట్ కాకపోతే జనాలు ఏమనుకుంటారు, నువ్వు గెలిచింది బీఆర్ఎస్లో, కాంగ్రెస్లోకి పోయినావు, అయినా సరే నువ్వు అధికార పార్టీలో పోయినా కూడా మా నియోజకవర్గానికి ఏం చేయలే, నువ్వు ఏ పార్టీలో ఉండి ఏంది, ఇంకా నువ్వు వేస్ట్గా అని చెప్పి చాలా మంది తిట్టుకుంటారు. ఇంకోటి, నువ్వు గెలిచింది ఒక పార్టీలో, పోయింది ఇంకో పార్టీలో, అధికారం ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి పోతావు అని చెప్పి నన్ను తిట్టుకుంటారు. రేపటి రోజు నేను రెస్ట్ తీసుకున్నాక నా తమ్ముడు లడ్డుగాడు రాజకీయం చేసింది అనుకో, నా తమ్ముడికి ఎత్తరా ఓటు వేయరు, ఏమంటారు, మీ అన్ననే పార్టీ మారిండు, మీ అన్న ఏ అధికార పార్టీ ఉంటే అధికార పార్టీలోకి పోతాడు, నువ్వేం గెలిచి నువ్వేం చేస్తావు, నువ్వు కూడా గట్టే చేస్తావు అని చెప్పి ఆయన్ని కూడా విమర్శన చేస్తారు. ఈరోజు జరగబోయేది అదే. రేపటి రోజు తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకవేళ రాజకీయంలోకి వచ్చినా కూడా మీ నాయన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, ఏం చేయలేదు, మీరేం చేస్తారని చెప్పి అక్కడ విమర్శలు చేస్తారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వచ్చినా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా పోచారం వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అంటారు, మీ నాయన పార్టీ మారి నువ్వు మారవని గ్యారంటీ ఉందా అని అంటారు. కాబట్టి ఇదంతా కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకే పోచారం శ్రీనివాస్ రెడ్డి 1-2 సార్లు ఆలోచించి మళ్ళీ బీఆర్ఎస్లోకి యూటర్న్ కాబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. పోచారం తోటి 4 పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు డిస్కస్ చేస్తున్నారట, అన్న వెళ్ళిపోదాం అంటున్నారట. వెళ్ళిపోదాం, కాంగ్రెస్ వద్దు, రేవంత్ రెడ్డి కలవాడు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కాంగ్రెస్లో మనకు గౌరవం లేదు, మర్యాద లేదు, ఇండైరెక్ట్గా వెళ్ళిపోమంటారు, ఇండైరెక్ట్గా మీరు వెళ్ళండిగా మాకు సంబంధం లేదు అంటారు. ఇక మనం చీ అన్న కూడా ఇల్లు ఉండు దండగా అని చెప్పి దాదాపు 5 మంది బట్టలు చదువుకొని మళ్ళీ బీఆర్ఎస్లో పోబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మీకు నిజంగా బుద్ధి ఉంటే, సిగ్గుంటే మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేయారు. ఎందుకంటే మీరు గెలిచింది బీఆర్ఎస్లో, జనాలు మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలో గెలిపించారు, కారు గుర్తు కోటేసి గెలిపించారు, నమ్మకంతో కేసీఆర్ మీకు టికెట్ ఇస్తే బుద్ధి లేకుండా అధికారం పార్టీలోకి పోయిరు. ఏది ఆస్తులు కాపాడుకోవడానికి, కేసుల బారి నుండి బయటపడడానికి, లేకపోతే ఇంకో రీజన్స్ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, పైసలు సంపాదించుకోవడానికి, పవర్ కోసం పోయిరు మీరు. కాబట్టి మీరు ఏ పార్టీ ఉన్న ఒకటే, మీరు బీఆర్ఎస్ ఉన్న ఒకటే, కాంగ్రెస్ ఉన్న ఒకటే, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. కాబట్టి మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే బెటర్, ఇజ్జత్ అన్న దక్కుతుంది. చూద్దాం ఏం జరగబోద్దు. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.